నమస్తే. ప్రజెంట్ మనం పంజాగుట్ట దగ్గర ఉన్నాం. మనకి ఇక్కడ వెనకాల కనబడతా ఉన్నది కృష్ణ డైమండ్స్ అండ్ గోల్డ్స్ అన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్ కనబడతా ఉన్నది. సో నిన్న జరిగినటువంటి సంఘటన, సో ముఖ్యంగా ఒక నార్త్కు సంబంధించినటువంటి ఇలా పనిచేసేటువంటి అంటే లిఫ్ట్ రిపేరింగ్ కోసం వచ్చినటువంటి ఒక పర్సన్ అసలు ఆయన కనిపించకుండా పోయిండు. సో మొత్తానికైతే ఆయన మృతి చెందినట్టుగా కాసేపటి క్రితమే పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సో ఎందుకు మృతి చెందిందంటే లిఫ్ట్ బాగు చేయడానికి వచ్చినటువంటి క్రమంలో దాంట్లో ఇరుక్కొని షార్ట్ సర్క్యూట్ తోటి అక్కడికక్కడికే మరణించడం జరిగింది. ఇది బయటికి ఎక్కడ కూడా లీక్ కాలేదు. ఇక్కడ పోలీసులు కూడా కనబడతా ఉన్నారు, చూసుకోవచ్చు. సో ఇంతకంటే ముందు పోలీసు వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు లోపల ఇదే సంబంధించినటువంటి జ్యువెలరీలో ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలోనే వాళ్ళు కూర్చోవడం జరిగింది. కూర్చొని వాళ్ళకు అవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు రాచ మర్యాదలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఈ కృష్ణ డైమండ్స్ అండ్ గోల్డ్స్ సంబంధించినటువంటి జ్యువెలరీ షాప్ కనబడతా ఉంది కదా. సో ఇదంతా కూడా ఇప్పుడు క్లోజ్ ఉంది. ఎందుకు క్లోజ్ ఉన్నదంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఉన్నది కదా. సో ఇదంతా కూడా ఎక్కడ కూడా బయటికి రావద్దు. ఇది మళ్ళీ ఓపెన్ చేసినట్టయితే ఎవరో వాళ్ళు మార్వాడీస్, మళ్ళీ ఇది ఎవరో కాదు, ఇది మార్వాడీకి సంబంధించినటువంటి ఈ షాప్. ఇదంతా కూడా క్లోజ్, ఓపెన్ లేదు. ఇక రోజు ఇది ఓపెనే ఉండేది, ఇలా ఓపెన్ లేదు. ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ కు పక్కనే ఉన్నటువంటి షాపులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి. ఇదంతా కూడా దీన్ని మొత్తానికి ఆ అమాయకులని మభ్య పెట్టి వాళ్ళని ఏదో రకంగా నయానో భయానో ఇచ్చి వాళ్ళని ఇదేనా లిఫ్ట్ ఇదేనా ఈ లిఫ్ట్ లోనే షార్ట్ సర్క్యూట్ తోటి దీనిలో చచ్చిపోయాడు. చూడు ఇక మార్వాడీల వాళ్ళ యొక్క దుర్మార్గం చూడు. ఇక సో స్థానికులు వాళ్ళతో కూడా మాట్లాడింది. వాళ్ళకి వేసినటువంటి కుర్చీలుగా, పోలీసులకు వేసినటువంటి కుర్చీలుగా లోపల. మరి పోలీసులకు ఏం పని అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ జ్యువెలరీ కాడ పోలీసులకు ఏం పని అర్థం కాదు. సో ఇప్పుడే కాసేపటి క్రితమే ఏదో తాత్కాలికమైనటువంటి 1-2 సెక్షన్లు పెట్టి ఏదో కేసులు నామమాత్రమైనటువంటి కేసులు పెట్టి చేతులు దులుపుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం కావచ్చు. పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు కాసేపటి క్రితమే మాట్లాడుతూ ఉంటే ఏదో ఎఫ్ఐఆర్ కాసేపటి క్రితమే నమోదు చేసినట్టు. మరి ఏం సెక్షన్లు ఉన్నాయనేది కూడా మనం పోయి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్యువెలరీ సంబంధించినటువంటి యాజమాన్యం లేదు, ఈ షాప్కి సంబంధించినటువంటి ఓనర్ పత్తా లేకుండా పోయిండు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, స్థానికులతో కూడా అసలు మాట్లాడదాం ఏం జరిగింది ఏంది అన్నటువంటి అంశం కూడా ఒకసారి వివరిస్తారు. అని ఏం పేరు మీ పేరు? అలా నా పేరు పుణ్య భానుప్రకాష్, నేను ఇక్కడ పక్కనే ఉంటాను. మాకు ఈ రోజు ఉదయం ఏం తెలిసిందంటే నిన్న ఈ కృష్ణ జ్యువెలర్స్ షాప్ లో లిఫ్ట్ క్లీన్ చేయడానికి ఒక కార్మికుడు ఇక్కడ ఎంఎస్ మక్తా నివాసి అతను ఇక్కడ యూపీకి సంబంధించిన అతను సర్వీసింగ్ చేస్తా ఉంటాడు అనమాట. అతను వచ్చిండు, లోనికి వెళ్ళిన ఫుటేజ్ ఉంది, లిఫ్ట్ లో పోయి చనిపోయిండు. లిఫ్ట్ లోకి వెళ్ళిండు, మాకు అది బయట పెట్టడం లేదు. అది ఏంటంటే లిఫ్ట్ లో పోయి చనిపోయిన లిఫ్ట్ సర్వీస్ చేసే అతను ప్రొఫెషనల్. లిఫ్ట్ పోయి చనిపోయిన అసలు మరి లిఫ్ట్ లో పోయి చనిపోయిన కంపెనీకి చెప్పాలి, వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. వాళ్ళకి ఏం చేయకుండా వీళ్ళు షాప్ ఎందుకు క్లోజ్ చేసుకున్నారు? అసలు కార్మికుడు సర్వీసింగ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని హాస్పిటల్ చేసి పోలీస్ కేసు అన్ని ఫైన్ చేయాలి. కానీ వీళ్ళు షాప్ క్లోజ్ చేసుకోవడం కారణం ఏముంది? అసలు కారణాలు తెలియాలి. అసలు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, మొత్తం మేము ఇప్పుడు బాధితులను కలిసి పూర్తి వివరాలు సేకరిద్దాం అనుకుంటాం. మీరేంటిది వాళ్ళకి ఏమైనా రిలేషనా లేకపోతే? మేము స్థానికుడిని పక్కనే మా ఇల్లు. నాకేమో ఈ రోజు ఉదయం తెలిసింది. మాకు పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ కొద్ది మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఇలా అని తెలిసింది. ఇప్పుడు వాళ్ళ బంధువులు ఇప్పుడు ప్రజెంట్ గాంధీ హాస్పిటల్ మార్చి దగ్గర వెళ్ళారు బాడీని తీసుకోవడానికి, కలెక్ట్ చేసుకోవాలి. ఆ బాడీని వీళ్ళు పంపిస్తున్నారని మాకు తెలుస్తుంది అనమాట. చచ్చిపోయిన తర్వాతనే బాడీని మాత్రం పంపించారా లేకపోతే కొన ఊపిరితో ఉన్నప్పుడు పంపించారు? అది ఇంకా పూర్తి వివరాలు తెలియదు. చచ్చిపోయిండు, పేరు తెలియదు అన్న. మాకు ఇక్కడ ఉంటాం కాబట్టి అతను చనిపోయినా అని తెలిసింది. ఇక్కడ యూపీ బీహార్ సంబంధించిన షాప్. ఇది మార్వాడీస్దా? మార్వాడి షాప్స్ మా ఓన్ బిల్డింగ్ వాళ్ళది. ఇది ఓన్ బిల్డింగ్. చాలా రోజుల నుంచి పార్కింగ్ లేదు, ఏం లేవు, ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు. ఏమన్నా అంటే దౌర్జన్యాలు చేస్తుంటారు వీళ్ళు. ఇక మనం మాట్లాడినాం అనుకో, పార్కింగ్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వేరే చాయ్ బండి వాళ్ళని పట్టుకుంటారు. కానీ వీళ్ళు ఇల్లీగల్ పార్కింగ్, ఇది క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు వాళ్ళ గురించి మాత్రం ఏం మాట్లాడారు ట్రాఫిక్ పోలీసులు కూడా. తక్షణమే ఈ బిల్డింగ్ ను సీజ్ చేసి న్యాయ విచారణ చేసి బాధితులకు సరైన న్యాయం అందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నువ్వు చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుతా ఉన్నావు మార్వాడికి సంబంధించిన ఇష్యూ కావచ్చు. సో ఇటువంటి సంఘటనలు అసలు బయటికి రానటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఏంటి ఏం చెప్పదలుచుకోరు ఈ సంబంధించినటువంటి ఈ సాగును ఎట్లా చూస్తారు? అదే బ్రదర్, మేము స్టార్టింగ్ నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఎవరైతే మార్వాడీలు ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఇటువంటి గోల్డ్ డైమండ్స్ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు లోపల కార్మికుడికి ఎటువంటి జీతం ఇస్తున్నారో తెలియదు. ఆయన లోపల ఆరోగ్యంగా ఉన్నాడా, అనారోగ్యంగా ఉన్నాడా, అసలు చంపేశారా, బతుకున్నాడా అటువంటి పరిస్థితి కూడా బయట సమాజానికి తెలిసేటువంటి ఇది లేదు. ఎందుకంటే ఈ అన్న స్థానికుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి తమ్ముడు ఇక్కడ దగ్గర అన్యాయం జరిగిందంటే నేను ఎక్కడో సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ ఉంటే హలో మని నా బండి తీసుకొని ఇటుకు వచ్చిన.
వచ్చి చూస్తే ఉన్నది లోపల ఇద్దరు పోలీసు కానిస్టేబుల్ గారు ఇద్దరు కూర్చున్నారు. సార్ ఏం సార్ ఇక్కడ కూర్చున్నారు అని అంటే మాకేం తెలియదు సార్, ఏమన్నా ఉంటే పోయి సీఏ గారితో మాట్లాడండి అంటారు. అంటే ఇక్కడ ఇందులో ఏదో ఉన్నది మతలాబు. సరే ఏముందని సీఏ గారు నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే సీఏ గారు ఏమంటారు, అవన్నీ మీకు ఎందుకు చెప్పాలి, మీరు పోలీస్ స్టేషన్కి రండి మాట్లాడదామని అంటాడు. మేమేమంటున్నాం అంటే ఇటువంటి దుర్మార్గం ఇంకా జరుగుతూ ఉన్నాయి. ధనవంతులు లేకపోతే ఇటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కార్మికులను చంపి సచ్చినటువంటి శవాలను కూడా బయటికి చూపించేటువంటి పరిస్థితి లేదు. లోపలనే అన్నిటిని మేనేజ్ చేస్తారు. అదే చెప్పాం కదా, పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు, లేకపోతే పోలీస్ ఆయనకు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్తోనో ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో ముఖ్యమంత్రితోనో ఇలా చెప్పించి శ్రమ దోపిడీ చేయడమే కాకుండా ఇటువంటి కార్మికుల ప్రాణాలు తీస్తా ఉన్నారు. ఒకసారి పోలీస్ స్టేషన్ పోదాం, సిఐ గారు ఏం చెప్తారో చూద్దాం. ఇది ఈ మార్వాడి కథ, మార్వాడి జ్యువెలరీ షాప్ యొక్క బండారం. ఇది మనం మళ్ళీ పోదాం సిఐ గారు లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు. అసలు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా, ఎఫ్ఐఆర్ లో ఏమున్నది, అసలు ఏ సెక్షన్ కింద కేసు పెట్టిండు? సో ఇది మూసేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే దీన్ని కప్పిపుచ్చాలి, మొత్తం ఎక్కడికక్కడ కూడా కప్పిపుచ్చాలి, ఎవరు కూడా ఇది తెలియవద్దు. ఒకవేళ కనుక షాప్ కనుక ఓపెన్ ఉన్నట్టయితుంటే మళ్ళీ ఎవరైనా వాళ్ళ బంధువులు లేకపోతుంటే ఎవరైనా ఇట్లాంటి షాప్ లాంటి వాళ్ళు ఇక్కడ స్థానికులు ఎవరైనా వచ్చినట్టయితుంటే ఇక్కడ గొడవ అవుతుంది కదా. సీఎం ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ లేదు, ఏమీ లేదు, మొత్తం అంతా కూడా గందరగోళం. సో లిఫ్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా మనం ఆ పేరు కూడా ఇంకా కన్ఫర్మ్ లేదు. యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి అయినప్పుడు యూపీ వ్యక్తి ఆయన ఎక్కడ వ్యక్తి అయినప్పుడు కూడా కనీసం బాధ్యత ఉండాలి కదా. ఈ సంబంధించినటువంటి ఈ జ్యువెలరీ షాప్ లోకి లిఫ్ట్ ఖరాబ్ అయితే వచ్చినటువంటి వ్యక్తిని కనీసం వాళ్ళ ఫ్యామిలీ కన్నా చెప్పాల్సినటువంటి అవసరం ఉండే కదా. ఎవరికి చెప్పకుండా వీళ్ళే చచ్చిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ వేసినట. సో చూద్దాం, ఒకసారి పోలీసులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటిదాకా మనం కృష్ణా జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ ఆ సంబంధించినటువంటి షాప్ దగ్గర జరిగినటువంటి ఆ ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఎన్ని గంటలకు జరిగింది, ఎవరైనా కంప్లైంట్ చేస్తారా లేదా, అసలు ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి అన్నటువంటి అంశాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పంజగుట్ట సిఐ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఏంటి సార్ అక్కడ జరిగినటువంటి ఆ విషయంలో ఏం జరిగి ఉంటుంది? సో నిజంగా కూడా ఒక పక్కనేమో విద్యుత్ షాక్ తోటి చచ్చిపోయిందని చెప్పేసి ఒక పక్కన, లేదు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే ఇంకేదో చేసి ఉండొచ్చు అన్నటువంటి కొంతమంది యొక్క భావన. సో ఏంటి సార్, ఎవరైనా కంప్లైంట్ చేస్తారా, దానిపైన వివరాలు ఏంటి సార్? దానిష్ అని చెప్పేసి 25 years పిల్లడు, ఎంఎస్ మక్తాలో ఉంటారు. వీళ్ళు బీహార్ నుంచి మైగ్రేటెడ్ ఫ్యామిలీ. సుమారు 25 సంవత్సరాల క్రితం వచ్చారు. వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా ఇక్కడ ఉంటారు. ఇతను గత 6 సంవత్సరాలుగా లిఫ్ట్ సర్వీస్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సో ఇతను ఒక బ్రహ్మ అని చెప్పేసి ఒక అతను దగ్గర టెంపరీగా ఒక్కరోజు కోసం పని కోసం వచ్చాడు. ఎప్పటి నుంచి పని అడుగుతుంటే నిన్న వాళ్ళ పర్సన్ రాకపోయేసరికి ఏఎంసీ కింద ఇక్కడ కృష్ణా జ్యువెలర్స్లో లిఫ్ట్ రెగ్యులర్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను పంపించడం జరిగింది. పంపించిన కాసేపటికి అతను లిఫ్ట్లో చనిపోయి పట్టడం వాళ్ళు గుర్తించేసి ఇమ్మీడియట్గా 108 కాల్ చేశారు. 108 వాళ్ళు దాన్ని సిపిఆర్ చేసిన తర్వాత అతను చనిపోయాడని చెప్పేశారు. అక్కడ తర్వాత వివేకానంద హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చనిపోయారని చెప్పి డెత్ డిక్లేర్ చేశారు. తర్వాత మేము సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి అక్కడంతా వెరిఫై చేస్తే ఒంటి మీద అయితే ఎటువంటి గాయాలు అయితే లేవు. మోస్ట్లీ అది ఎలక్ట్రిషనా లేకపోతే నేచురల్ డెత్ అనేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పోస్ట్ మార్టం పంపించాము. ఎవరైనా ఇచ్చారు సార్ కంప్లైంట్? వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ ఎవరైనా ఇచ్చారు? వాళ్ళ వైఫ్ పర్వీన్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. సో యాక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంబంధించిన ప్రమేయం ఏం లేదు అనుకుంటా ఉన్నారు సార్? అంటే మీరు ఇంతకుముందు అంటున్నారు సో ఒంటిపైన ఎట్లాంటి గాయాలు లేవని చెప్పేసి. ప్రస్తుతానికి అలాంటి సంబంధించిన సాక్ష్యాలు అయితే మాకు లభించలేదు. సో పోస్ట్ మార్టం నివేదికే మెయిన్ ఆధారం దీనికి. వాళ్ళు ఏమని ఇచ్చింది సార్ కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు? ఇదే ఇచ్చారు. లిఫ్ట్ సర్వీస్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాకు ఆ శ్రీకృష్ణ జ్యువెలర్స్ దగ్గరికి ఇట్లా జరిగిన ప్రమాదం జరిగిందని చెప్పి మమ్మల్ని వెళ్ళి చూడగా అప్పటికే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేస్తే మా అబ్బాయి ఇట్లా చనిపోయి లిఫ్ట్లో పడిపోయి లిఫ్ట్ పడిపోయి అతుకొని ఉన్నాడని చెప్పేసి కంప్లైంట్ చెప్పారని చెప్పారు. సో ఆ జ్యువెలరీని మీరు ఏమైనా సీజ్ చేశారా సార్, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా నడిచేటువంటి పరిస్థితి? జ్యువెలరీ షాప్ని సీజ్ చేయాల్సిన అవసరం లేదు. టెంపరీగా ఇన్వెస్టిగేషన్ క్లోజ్ టీమ్ ఇవన్నీ వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళ దాంట్లో కార్యకలాపాలన్నీ కొద్దిసేపు స్తంభించిపోతాయి. సో ఈ రోజు కూడా మొత్తం క్లోజ్గానే ఉంది కదా సార్? అది వాళ్ళు క్లోజ్ చేసుకొని ఉండొచ్చు. ఓకే రైట్. సో ఇది అక్కడ జరిగినటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అది షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేకపోయినట్టయితే ఉంటే అది ఏమైనా సహజ మరణమే కావచ్చు, అంటే అలా ఏమైనా హార్ట్ అటాక్ లేకపోతే ఇంకా మిగతాది. సో అదైతే ఇన్వెస్టిగేషన్ అయితే అవుతా ఉందన్నటువంటి అంశాన్ని కూడా చెప్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సో దాంట్లో ఉన్నటువంటి ఫర్దర్గా ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటామో సో ఫ్యూచర్లో చూస్తాం. ఇంకా ముందు కూడా అది వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు దీనికి బాధ్యులు ఎవరు ఏంటిది అన్నటువంటి విషయాలు కూడా తేల్చేస్తాం అన్నటువంటి అంశాన్ని సీఏ గారికి చెప్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.